ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మా గ్రేట్ సార్ తలకు దెబ్బతలతో తేలింది. తనలో గొప్ప ఆలోచన మెరిసింది. ఇప్పుడు ఏమిటది? ఈ రూమ్ ఎలా ఉంది? హాస్పిటల్ రూమా? తప్పు సార్. తప్పండి, నాన్ సెన్స్. యూఆర్ పేయింగ్ ఫర్ దిస్. పైగా స్టాఫ్ అంతా మళ్ళీ భార్య భర్తలు అనుకుంటున్నారు. కమాన్, డోంట్ వేస్ట్ టైం. తలిపేసి చంద్రలింగ పర్వాలేదు తెచ్చుకో. థ్యాంక్స్ సార్. సార్ షాప్ తాళా నీకు ఇచ్చారా? నాకా? మీదే? ఒకసారి ఆ హ్యాండ్ బ్యాగ్ లో చూడు. సార్ ఏమైనా మరి ఈ పాకెట్లను పెట్టానే? ఇక్కడెక్కడ లేవు సార్. నాకు బాగా గుర్తు మ్యాగీ. ఈ పాకెట్లో పరుపు ఇంట్లో అసలు బయటికి తీయండి. హలో పరుపు. ఈ పరుపుని మనల్ని చూసి జనం అవుతున్నారు సార్. వెళ్ళిపోదాం పదండి. వెళ్ళిపోవడమేనా? మరేం చేస్తాం, తాళాలు పోయాయి కదా. సరే, నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి ఆటోని తీసుకొస్తాను. అమ్మో నాకు భయం సార్. ఇక్కడ సూట్ ఏదైనా ఖాళీ ఉందా? இந்த சூட் காலியா இருக்கு. பக்கத்து சூட்ல ஆள் இருக்காங்க. ఎవరున్నారు? யாரோ ஸ்டூடெண்ட்ஸ் మా పార్టీ నడుకుదే. స్టూడెంట్స్ ఉన్నారంట. డ్రింక్ పార్టీ అమ్మో. వెళ్ళిపోదాం పదండి. వాళ్ళ రూమ్ లో వాళ్ళు తాగుతారు, తందనాలు ఆడతారు. నువ్వు ఇలా ప్రతి విషయం పట్టించుకోకు. కమా పద బాబు. డైనింగ్ టేబుల్, సోఫా సెట్, బెడ్రూమ్, బాత్ అటాచ్, బీరువా. 1 minute సార్. వెరీ జోర్ లగేజ్ సార్. హియర్ ఇట్ ఇస్. ఓ అప్పుడియా. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. కూర్చోకు. వాడు పడుకున్నట్టు దీని మీద అసహ్యంగా. అటెళ్ళి దుప్పుడు పట్టు. ఏమైంది? సరిగ్గా మేము కాదండి. లోపలికి ఎలా వచ్చారు మీరు? వాచ్మన్కి 50 రూపాయలు ఇచ్చి టికెట్లు కొన్నాం. టికెట్లు ఏమిటి? అదే బ్రదర్, బ్లూ ఫిల్మ్ కి. How did it happen? నేను వెళ్తున్న ఆటో లారీని డాష్ ఇస్తే తిరగబడింది. ఏది తిరగబడింది? వచ్చి డోవస్టార్ లారీనా ఆటోనా? భలే జోకేశాను కదా. మా అదృష్టం తిరగబడింది. ఆటో తిరగబడింది డాక్టర్. యాక్సిడెంట్ కేసు యాక్సెప్ట్ చేయకూడదమ్మా. వీ షుడ్ నాట్ యాక్సెప్ట్. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. టేక్ హిమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్. ప్లీజ్ డాక్టర్, బ్లడ్ ఎలా కారిపోతుందో చూడండి. ఇప్పుడు అంత దూరం తీసుకెళ్లాలంటే ప్లీజ్ డాక్టర్. ఓకే, మీకోసం రిస్క్ తీసుకుంటాను. ఐ విల్ యాక్సెప్ట్ దిస్ ఫర్ యూ. 5-6 కుట్లు పడతాయి. 5-6 స్టిచెస్. సార్ ఏమిటి? ఇంకో పేషెంటా? అక్కడ ఉండమను. ప్లీజ్ ఆస్క్ హిమ్ టు స్టే దేర్. కాదు సార్, అప్పులు వాడు వచ్చాడు. అయినా సరే అక్కడ ఉండమను. ప్లీజ్ ఆస్క్ హిమ్ టు స్టే దేర్. ఇన్ పేషెంట్ గా చేరిస్తే మంచిది. రూమ్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఆల్ రూమ్స్ ఆర్ వేకెంట్. రండి, కమింగ్. ఇదే నా హాస్పిటల్లో ఉన్న మంచి గది. ద బెస్ట్ రూమ్ ఇన్ మై హాస్పిటల్. చూసారా? సాటిన్ క్లాస్. ఫ్యాన్, వెరీ గుడ్ ఫ్యాన్. Come on, carry on. త్వరగా తగ్గిపోతుంది కదా సిస్టర్? తగ్గిపోతుందమ్మా. మొహం మీద మచ్చ మిగలదు కదా? మిగలదు. నీ భర్త అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటానే.
మార్గరెట్, సార్ తలకు దెబ్బతగిలితే తేలింది. తనలో గొప్ప ఆలోచన మెరిసింది. ఇప్పుడు ఏమిటది? ఈ రూమ్ ఎలా ఉంది? హాస్పిటల్ రూమా? తప్పు సార్. తప్పే, నాన్సెన్స్. యూఆర్ పేయింగ్ ఫర్ దిస్. పైగా స్టాఫ్ అంతా మళ్ళీ భార్య భర్తలు అనుకుంటారు. కమాన్, డోంట్ వేస్ట్ టైం. వెళ్ళిపోయి ఆఫీసు నేను అలాగే వాడు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు సెలవు పెట్టే, దట్స్ ఆల్. కానీ రాత్రంతా నిద్రలేదు. చెమట పోసి ఒళ్ళంతా చీదరగా ఉంది. ఇంటికి వెళ్ళి ఒక అరగంటలో వచ్చేస్తాను. తప్పదా? ప్లీజ్ సార్. నీకు తెలుసా నేను ఓసారి తిరుపతిలో అనుకుంటాను, ఐ థింక్ ఇన్ తిరుపతి, పేషెంట్ బాత్రూమ్కి వెళ్ళాడు. పేషెంట్ హ్యాడ్ బీన్ టు బాత్రూమ్. ఈలోగా అతని తమ్ముడు వచ్చి ఆ బెడ్ మీద కూర్చుంటే ఆ తమ్ముడిని బలవంతంగా ఈడ్చుకెళ్ళి అపెండిసైటిస్ ఆపరేట్ చేసి పడేశారు. దే హ్యాడ్ ఆపరేటెడ్ హిమ్. నిజమండి, ఫ్యాక్ట్. ఓ పిల్లకి ఓ కన్నుకు బదులు ఇంకో కన్ను, వన్ ఐ ఇన్స్టెడ్ ఆఫ్ ది అదర్ ఆపరేట్ చేసేయడం మనకి తెలుసు. వినో ఠీకండి. సరే, కడుపులో కత్తిర సిజర్స్ పెట్టుకుంటేయడం చాలా మామూలే, ఇట్స్ న్యాచురల్. ఓసారి నేను చేశాను అనుకోండి, ఇంకోసారి ఏం జరిగిందంటే, ఇంకో పేషెంట్ ఎప్పుడు వస్తాడు డాక్టర్? ఏ బై కాదు, నాకు కాస్త రెస్ట్ అవుతుందని. కాసేపట్లో వస్తాడు. మే కమింగ్ నో టైం. ఒక్క భాష చాలు డాక్టర్, రెండెందుకు ఎడాపెడా? అది నా అలవాటు. దట్ ఈస్ మై హ్యాబిట్. కావచ్చు, కానీ పేషెంట్స్ ఓపిక లేకపోవచ్చు. పేషెంట్స్ మై నాట్ హ్యావ్ పేషెన్స్. సార్ మీ మిస్సెస్ వచ్చారు. థ్యాంక్ గాడ్. ఇదిగో కిరణ్, మిస్టర్ కిరణ్, మీకు ఇంకో విషయం చెప్పాలి. ఐ షుడ్ టెల్ యూ అనదర్ థింగ్. అద్దం ముందు నిలబడి చెప్పుకోండి. స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ అండ్ టెల్. గుడ్ గాడ్, నువ్వు వచ్చి నన్ను బతికించావు మ్యాగీ. ఏమైంది సార్? పొరపాటుని హాస్పిటల్లో చేరు. ఆ డాక్టర్ తిరిగి ఎక్కువ నన్ను తినడం మొదలెట్టాడమ్మా. కమాన్, తలిపేసి. సారీ అమ్మా, ఓ ఇంజెక్షన్ చేయాలి. తర్వాత చేయకూడదు సిస్టర్. లేదండి, ఈ టైంకి చేసి తీరాలి, లేకపోతే డాక్టర్ గారు అమ్మో, వస్తారు. వద్దు, చేసేయండి. ఆ బాధ కంటే ఇదే సుఖం. ఏడు 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 చంద్రుడు పోతీరాడు, చంద్రుడు పోతీరాడు. ఎనిమిది 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 పెనవేసిన వాడే పెనిమిది, పెనవేసిన వాడే పెనిమిది. సార్ సార్, సిస్టర్ సిస్టర్, ఆయన స్పృహ లేకుండా పడిపోయారు. అవునమ్మా, మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను, రేపు పొద్దు దాకా ఎవరు. శ్రీవారి శోభనం, వినాయకుడి కళ్యాణం, వినాయకుడి కళ్యాణం. సువర్ణ, వస్తున్నాను. మీ అన్నయ్య వస్తున్నాడు. తల కట్టుండే ఉందమ్మా. కట్టా? నెమ్మది నెమ్మది, జాగ్రత్త. అన్నయ్య, ఏమిటన్నయ్య? ఏం లేదమ్మా, తెలిసిన డాక్టర్ దగ్గరికి కొత్త బట్టలు ఏమైనా కుట్టుకున్నాడో చూడాలి వెళ్ళాను. అక్కడ అవుతాం. రా అన్నయ్య. హలో, కిరణ్ హియర్. అవునయ్యా, పడ్డాను, దెబ్బ తగిలింది. గడ్డానికి కాదు, మళ్ళీ పడి కాళ్ళు చేతులు కూడా ఇరుచుకుంటా. నీకే. ఎవరు మీరు? పిఎమ్మా అంటే బ్రాంచ్ మేనేజరా? కాదు, బ్లాక్ మెయిల్. బ్లాక్ మెయిల్ రా? ఎవరు? బ్లాక్ మెయిలర్లు పేర్లు అడ్రస్లు చెప్పకూడదు, అది రూల్. ఇంతకు నీకు ఏం కావాలి? ఏం కావాలో తర్వాత చెబుతాను. నా దగ్గరే ఉన్నాయో ఇప్పుడు చెబుతున్నాను విను. నువ్వు మార్గరెట్ మురళి ఇంట్లో ఉన్నప్పటి ఫోటో, టీవీ షాప్ ముందు నువ్వు పక్క చుట్ట పట్టుకుని నిలబడ్డ ఫోటో, గెస్ట్ హౌస్ లో నీ శృంగార లీలలు. పర్ఫెక్ట్. ఎంత డబ్బు కావాలి నీకు? దెబ్బ ఎలా తగిలింది సార్? ఎక్కడికి చెప్తాను. సార్, ఇప్పుడు నా ముందు మ్యాగజైన్ ఉంది. అందులో క్యారవన్స్ గురించి ఒక ఆర్టికల్ ఉంది. ఉంటే అటువంటిది ఒకటి మనం సంపాదిస్తే మన ట్రబుల్ తీరిపోతుంది. ఫ్యాంటాస్టిక్. మా జీతు గారి దగ్గర ఫోక్స్ వ్యాన్ ఉంది. అందులో బెడ్, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి. రాత్రికి మనం దాంట్లో ఊరి చివరికి చేరుకుంటున్నాం. झन झन